హాయ్ గైస్, మీ ముందుకైతే వచ్చేసాను మైండ్ క్రాఫ్ట్తో. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసినట్టుగానే నేను మన ఇంటికి దారి మర్చిపోయాను గైస్. ఇంట్లో ఏం చేయాలో తెలియక అక్కడ చాలా ఎత్తుక్కున్నాను, బట్ ఎక్కడా దొరకలేదు. చివరికి ఇలా తిరుగుతున్నాను, నాకేం అర్థం కావట్లేదు గైస్. ఇక్కడికి దగ్గరలోనే మనం లాస్ట్ వీడియోలో చూసినట్టే ఇక్కడ ఇదేదో ఉంది సెటప్. ఈ సెటప్ మీకు చూపించకుండా నేను కట్ చేసాను, పొరపాటున టచ్ అయిపోయింది. దాంతో ఇంకా ఆ వీడియో అది అప్లోడ్ చేస్తాను. ఓకే గైస్, మనమైతే ఫస్ట్ మన విలేజ్ని వెతికే పనిలో ఉండాలి. అసలు ఎంత దూరం వచ్చామో కూడా అర్థం కావట్లేదు నాకైతే మన విలేజ్ని వదిలి. ఓకే గైస్, ప్రస్తుతానికైతే మనం మన విలేజ్ని వెతికే పనిలో ఉన్నాం. నైట్ అయితే మన దగ్గర బెడ్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. గైస్, నాకైతే ఏం అర్థం కావట్లేదు గైస్, మన విలేజ్ ఎక్కడుంది ఏంటి అని ఏం అర్థం కావట్లేదు. బట్ ఒకటైతే ఫస్ట్ నాకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేంటంటే గైస్, ఇక్కడ పంప్కిన్స్ ఉన్నాయంటే మన విలేజ్ కూడా ఇక్కడ నుంచి ఎక్కడో దూరంలోనే ఉంది. ఇప్పుడు ఏదైతే చేశాను ఈ పంప్కిన్ అయితే తినడానికి ఉంటుందో లేదో నాకు ఎంత ఐడియా లేదన్నమాట. సో అందుకే దాన్ని తినడానికి ట్రై చేశాను, బట్ పని అవ్వలేదు. గైస్ అసలు ఏమర్థం కావట్లేదు గైస్. ఏంటి గైస్ ఇలా పెట్టాం పంపుతుంది, సరే ఏం చేస్తాం. కానీ నాకు ఒకటైతే ఫిక్స్ అయిపోయాను గైస్. అదేంటంటే ఎలాగైనా సరే చేసి మన విలేజ్ని అయితే మనం కనిపెట్టాలి. మనమైతే అలాగనే ఎంటర్ డ్రాగన్ అయితే చంపాలన్నమాట. ఇలాగే మన జర్నీని బిక్ చేస్తూ. నైట్ అయితే అయిపోతుంది. ఒక నుంచి నైట్ అయిపోతుంది. ఇక్కడైతే బెడ్ వేసుకుని పడుకుందాం ఫస్ట్ అయితే, తర్వాత చూసుకుందాం. పొరపాటున బయటకు అయితే వచ్చేసింది, పోలంటే ఇక్కడ వేసేద్దాం. ఇక్కడ రావట్లేదు, ఇక్కడ వేసేసి పడుకుందాం. స్లీప్ త్రూ ద నైట్. డేట్ అయితే వచ్చింది కొంచెం. నాకైతే ఏదైతే అయింది, ఇక్కడ ఇల్లు కట్టేద్దాం అనుకున్నాం గైస్. ఇంకా విలేజ్ ఏం వెతకలేకున్నాను. ఓకే గైస్, ఇక్కడైతే ప్లాన్ చేసుకున్నాం గైస్. ఫస్ట్ అయితే వీటిని అయితే క్లియర్ చేసేద్దాం అక్కడి నుంచి. ఇంటినైతే ఈ కింద ఇక్కడ ప్లాన్ చేద్దాం గైస్ నీట్గా. చెట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఓకే గైస్, ఈ స్వాడ్ అయితే అయిపోతుంది మళ్ళీ. మనం పికాక్స్తో కొడతాం గైస్. పికాక్స్ అయితే ఇంకా యూస్ కూడా చేయలేదు. న్యూ రెసిపీస్ అయితే వచ్చాయన్నమాట.
ఇంటికి ఒక 60 ప్లాంక్స్ అయితే సరిపోతాయి గైస్. కానీ చాలా లేట్గా అవుతుంది. యాక్స్తో ట్రై చేద్దాం ఒకసారి. డైరెక్ట్ అసలు నిజంగా అలా ఎక్కడున్నా మర్చిపోవడం అనేది నిజంగా నాకు అసలు షాక్ గైస్. మంచిగా బ్లేజ్ ఎత్తుక్కున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, హ్యాపీగా ఉండొచ్చు అనుకున్న సిచ్యువేషన్లో షాక్ ఎదురైంది. $64 ప్లాంక్స్ అయితే వచ్చాయి గైస్. ఇవైతే ఎనఫ్ గైస్. ఇంకా ఓకే గైస్, మన ఇంట్లో అయితే ప్లాన్ చేసుకున్నాం నీట్గా. మనం కొత్త స్వాడ్ అవి చేసుకోవాలి ముందు మనం అయితేను. దానికన్నా ముందు ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం గైస్. ఒక నీట్ ప్లాన్ ఎక్కడ వేసుకున్నాం గైస్. బ్రీఫ్గా ఇక్కడ చేద్దాం ఫిక్స్ అయ్యాం మనం. ఓకే అయితే స్టార్ట్ చేద్దాం. పెద్దగా వద్దు గైస్, ఫస్ట్ అయితే చిన్నగా కడదాం, తర్వాత పెద్దగా చూసుకుందాం. అక్కడ కాదు, ఇక్కడ. ఓకే గైస్, మనకైతే ప్రస్తుతానికి 55 అయితే ఉన్నాయి గైస్. ఇక్కడ షీప్స్ అవి ఉన్నాయి. ఓకే గైస్, ప్రస్తుతానికి అయితే మనం మన ఇంటిని అయితే ప్లాన్ చేసుకున్న ఒక బార్డర్ కింద. దీంట్లో ఒక 2 క్రాఫ్టింగ్ టేబుల్లు, ఒక బెడ్, ఒక ఫర్నెన్స్, ఇవైతే సరిపోతాయి గైస్. నేనైతే ఒక 3 బ్లాక్స్తో కడదాం అనుకుంటున్నాను. 4 బ్లాక్స్తో కడేద్దాం. ఇంకా అలాగే 3 బ్లాక్స్ వేస్తున్నాం కదా, నాకు ఇంకొక లేయర్ వేస్తే సరిపోద్ది పైన. పైగా మన దగ్గర కావాల్సిన చెట్లు ఉన్నాయి. మీరు కామెంట్ చేయండి గైస్, 3 అనేది ఓకేనా, లేదంటే 4 బ్లాక్స్ అనేది పెట్టాలా అని. మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ మనం ఒక డోర్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి గైస్. ఇక్కడే ఒక డోర్ని అయితే ప్రిపేర్ చేద్దాం. ఒక డోర్ అయితే సరిపోద్ది గైస్ మనకి. ఓకే గైస్, 1 2 1 2 ఇంకా థర్డ్ అయితే కట్టాలి మనం. ఏం చేద్దాం అయితేను, ఇక్కడ ఒకటి వేద్దాం గైస్, దీని మించి కడదాం. 3 ప్లస్ బ్లాక్స్ అయిపోయి. ఏంటి గైస్, 64 బ్లాక్స్ అంత ఈజీగా అయిపోయాయి. వేసేద్దాం 1 2 3. లోపల అయితే బెడ్ అవి ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితేను. ఓకే, బెడ్ అయితే ఇలా పెట్టేసాం. క్రాఫ్టింగ్ టేబుల్, వేరే క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడో పెట్టాం గైస్, ఇందాక మర్చిపోయింది. ఎక్కడో పెట్టినట్టున్నాను. సర్లేం గైస్, కొత్తది చేసుకోవడం మనకు పెద్ద పని కూడా కాదు. ఓకే అయితే చెట్లు కొడదాం గైస్ ఫస్ట్ అయితే మనం మళ్ళీ వెళ్ళి. ఆకలి చాలా ఉంది గైస్. మటన్ ఎందుకు తినేద్దాం, మటన్ తినేద్దాం గైస్.
ఓకే గైస్, మటన్ అయిపోయింది. ఇది ఒక టాల్ చెట్టు అనుకుంటున్నాం గైస్. చాలా పొడుగ్గా ఉంది గైస్ చెట్టు. అన్నట్లే గైస్ ఇంకా ఏది గైస్ మనం ఇందాక కొట్టాం. 8 ఉన్నాయి గైస్. 8ని ఫస్ట్ ప్లాన్స్ చేసుకున్నాం. 8 6 6. ఓకే గైస్, బాగానే వచ్చే ప్లాన్స్. మన ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం గైస్. ఇంకా నేను ఇక్కడైతే పెట్టేద్దాం. సరే గైస్, పొరపాటున పడిపోయాం. ఎక్కేసాం గైస్. అరే గైస్, మళ్ళీ పడిపోయాం. ఈసారి ఇక్కడ ఒకటి వేసుకొని ఎక్కుదాం. ఇది అయిపోద్ది. ఓకే గైస్, థ్యాంక్ యూ. 1 2 3 3/3 అయితే ఇలా వచ్చిందనమాట. మన దగ్గర ఇంకా 24 ప్లాన్స్ ఉన్నాయి. లీక్ అయిందా? ఓకే గైస్, ఇంకా పైనుంచి కూడా వేసేద్దాం గైస్ కోటింగ్. ఈ పైనుంచి ఇలా వేసి పైకప్పులు వేద్దాం. మన దగ్గర ఇంకా 24 ఉన్నాయి. సగం వేరే దాంతో కట్టి మిగిలిన సగం వేరే దాంతో కడుతున్నా. చికెన్ సంవత్సరంగా పడిపోయాం. ఇక్కడ ఒకటి ఉంది, అందుకే ఇంకా వేస్ట్. నేను కూడా యూస్ చేసేద్దాం. గాయస్, మిస్క్లిక్ అయింది. దాని అయితే తర్వాత చూద్దాం. ఇక్కడైతే నైట్ అయిపోతుంది. ఫస్ట్ వెళ్ళి ఒక స్లీప్ వేద్దాం. ఓకే, ఇది ఇంకా నైట్ అవ్వలేదని చెప్తాను మరి. అది ఇంకా అయిపోయింది అనిపిస్తుంది అయితే. ఓకే గైస్, మొత్తానికి మనం అయితేను విలేజ్ని ప్లాన్ చేసుకుంటూ ఇంకోటి అయితే కడుతున్నాం. అక్కడ ఉంది గైస్ జాంబీ. అంతే గెస్ట్ వచ్చింది. వాపర్ హెల్మెట్ అయితే ఇచ్చింది మనకి. ఇది దీన్ని అయితే అక్కడ పెడదాం, తర్వాత చూసుకుందాం. చాలా డ్యామేజ్ అయిపోయింది ఆ హెల్మెట్ కూడా.
మన దగ్గర యాక్స్ ఉంది కదా గైస్, కాకపోతే అది అయిపోతుంది. దాన్ని కొంచెం అలా ఉపయోగించుకుంటాం అప్పుడే. మనం బేసిక్ టూల్స్ మళ్ళీ క్రాఫ్ట్ చేయాలి. స్టోన్ దొరికితే స్టోన్ స్వాడ్, యాక్స్, పికాక్స్ అన్నీ చేద్దాం స్టోన్తోను. దానికైతే డోర్ కూడా పెట్టాలి గైస్. ఆ జాంబీ మన దగ్గర ఉన్న హార్ట్స్ అన్ని తీసుకుంది, ఇంకా చాలా తక్కువ మిగిలే. ఫార్టీ అయితే ఉన్నాయి గైస్ మన దగ్గర. దీన్నైతే తర్వాత తెద్దాం. ఓకే గైస్, మొత్తం అయితే ఇంకా వేసేద్దాం. అసలు ఫోర్ అనుకుందాం మనం ఫస్ట్, తర్వాత 3 వేస్తాం. ఎందుకంటే మన దగ్గర మనకు కొంచెం బతకం లేదు. ఇప్పుడు దీన్ని అయితే తీసేద్దాం. థర్టీ ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే ఫస్ట్ అయితే బేసిక్ టూల్స్ అయితే క్రాఫ్ట్ చేసేద్దాం. ఫస్ట్ డోర్ని క్రాఫ్ట్ చేద్దాం. ఓకే గైస్, ఒక డోర్ని అయితే క్రాఫ్ట్ చేసాం. పెడదాం గైస్ అక్కడ. గైస్ మరి మనం 2 తీసుకుందాం గైస్ పొరపాటున. ఇంకేం చేస్తాం. ఏదో ఒక విలేజ్ దొరికితే విలేజ్ అనుకున్న నుంచి అన్ని దొంగలించవచ్చు. ఓకే గైస్, నేను తీసేస్తే ఇంక ఇక్కడ మనకు కావాల్సిన బేసిక్ టూల్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ అయితే పికాక్స్ అంతే అయిపోయా. ఒక స్టిక్ అయిపోయిందా? స్టిక్ కూడా క్రాఫ్ట్ చేసేద్దాం. స్టిక్ క్రాఫ్ట్ చేయడం మనకు ఎంతసేపు. ఓకే అయితే ఇప్పుడైతే మనకున్న యాక్స్ అయితే క్రాఫ్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అయినా తర్వాత స్వాడ్ అయితే స్వాడ్ ఇవన్నీ అయిపోతున్నాయి. ఫస్ట్ యాక్స్ అది ఇప్పుడు ఈ బేసిక్ టూల్స్ని అయితే ఫస్ట్ దాంట్లో పెడేద్దాం, కొత్తవన్నీ దీంట్లో పెడేద్దాం. ఓకే గైస్, దీన్ని కూడా ఇక్కడే పంటలు కూడా పండిద్దాం గైస్ మనం. క్రాఫ్టింగ్ టేబుల్ అది మర్చిపోయేదాన్ని అయితే తీస్తాను. క్రాఫ్టింగ్ టేబుల్ ఉండాల్సింది ఇక్కడ. ఇంకో క్రాఫ్టింగ్ టేబుల్ అయితే క్రాఫ్ట్ చేసేద్దాం. పని పాట ఏం లేదు కదా. ఒకటి ఇక్కడ ఉంది కాబట్టి ఇంకోటి ఇక్కడ పెడదాం. అలాగే ఇంకో బెడ్ని కూడా క్రాఫ్ట్ చేద్దాం అనిపిస్తాను కానీ వద్దనిపిస్తాను ఇంకా. ఎందుకంటే 3 షీప్స్ని చంపాలి. ప్లస్ 3 మన దగ్గర ఉంది. ఒక షీప్ అయితే ఉంది, ఏదైతే ఇంకా చంపేద్దాం. గుళ్ళు కూడా వస్తుంది మనకి. స్వాడ్ వచ్చామా. ఈ షీప్ని ఫస్ట్ మనం 2 దెబ్బలు టప్ టప్. ఓ రాలేదు. వచ్చింది గైస్, వైట్ పూల్ అయితే వచ్చేసింది.
మనకి ఆకలి వేసినప్పుడు తిందాం. ఆకలి వేసినప్పుడు ఏంటి ఇప్పుడు ఆకలి వేసినాను. ప్లస్ మన హార్ట్ కూడా మళ్ళీ అవ్వట్లేదు. దీన్ని కూడా చంపేద్దాం గైస్. దీని తర్వాత మనం మైనింగ్ కూడా వెళ్దాం గైస్. వచ్చేసింది రా బ్రీఫ్. మిగిలింది పెడదాం అక్కడ. రెండోది ఉంది గైస్, షీప్ ఇక్కడ. అంతే గైస్. వైట్ వూల్ ఎక్కడ ఉంది? ఓకే, వైట్ వూల్ అయితే వచ్చేసింది. ఓకే గైస్, ఇంకా మనం మైనింగ్ కూడా స్టార్ట్ చేయాలి. కాకపోతే ఇప్పుడు పని ఉంది. లోతుగా తవ్వుకుంటూ వెళ్ళిపోదాం. ఏంటి గైస్, ఇంత తవ్వకముందు ఇక్కడ ఇంత హోల్స్ ఉన్నాయి. ఇది నా మూడంతా పాడు చేస్తుంది గైస్. గైస్, నేమ్ ఇస్ నామ్ బ్లోన్ బై క్రీపర్. క్రీపర్ ఏంటి గైస్? అసలు క్రీపర్ ఏం లేదు కదా మన దగ్గర ఉన్నవన్నీ పోయి. ఏంటి గైస్ ఇలా జరుగుతుంది? మళ్ళీ ఫస్ట్ నుంచి. ఎక్కడికి వెళ్ళిపోయింది గైస్ ఈ షీప్? ఇక్కడ ఉందా? నాకు వెళ్ళిపోయే గైస్. ఏం డబ్బులు తీసుకుంటాం గైస్? ఇది వచ్చింది గైస్ మొత్తానికి. అంత మంచిగా ఉన్నాం గైస్. చెప్పాను కదా గైస్, ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను నాకు క్రీపర్ అంటే చాలా చిరాకని. అనుకున్నట్టే చివరికి ఒక క్రీపర్ చేతికి పోయింది మొత్తం. ఈ క్రీపర్స్ ఉన్నాయే, వాటిని చంపలేము, దగ్గరికి వచ్చి బ్లాస్ట్ అయిపోతాయి. ఎక్కడో పెద్ద బ్లాస్ట్ అయింది. ఎక్కడ గైస్? ఫస్ట్ క్రాఫ్ట్ బేసిక్ టూల్స్ అండ్ అన్నీ చేద్దాం. ఓకే అయితే గైస్, ఎలాగైనా సరే క్రాఫ్ట్ చేయాలి మన బేసిక్ టూల్స్ని, మరియు మన విలేజ్ని కూడా కనిపెట్టాలి. నాకు తెలిసి మనం విలేజ్ నుంచి వదిలేసి చాలా దూరం అయితే వచ్చేసాం అనుకుంటున్నాం గైస్. ఇక్కడ ఇల్లు కూడా కట్టాం. కొంత ఇల్లు కూడా తప్పిపోతే అలా ఏం జరగలేము. మనం ఈసారి గైస్ అక్కడ ఇంకో షిప్ ఉంది. దాని చేతితో కొడుతుంటే చిరాకు వస్తాం గైస్, అలవాటు అయిపోయింది. 2-3 దెబ్బలు చంపేసి. గైస్ ఇక్కడ ఊలు ఉంది. ఓకే, మొత్తం అంతా వెళ్ళిపోయినట్టుంది ఇన్వెంటరీలోకి. దీన్ని ఒక్కదాన్ని చంపితే రెండో బెడ్ వస్తుంది మనకి. రెండో బెడ్ కోసం. ఓకే గైస్, వచ్చేసింది మొత్తం. ఇప్పుడు మనం ఎక్కడ ఇల్లు కట్టామో మళ్ళీ వెతకాలి, ఎందుకంటే నేను మర్చిపోయాను. వెతికితే అది దొరుకుతుంది. ఇల్లుల్లో మళ్ళీ నాకు ఈ చిరాకు ఉంది గైస్. ఏంటి గైస్ ఇలా మర్చిపోయాను? ఓకే గైస్, 4 దిక్కులో వెతుకుదాం, ఎక్కడొక్కడ దొరుకుతుంది. దానికోసం పిచ్చోళ్ళే మర్చిపోయాను.
నా ఇల్లు ఎక్కడుందో. విలేజ్ మర్చిపోయాను, ఇల్లు మర్చిపోయాను, వచ్చి అన్నీ మర్చిపోవడమే. ఒకవేళ చచ్చిపోతే కనుక గైస్ రీస్పాన్ పాయింట్ లొకేషన్ ఇంట్లో సెర్చ్ చేసుకున్నాం గైస్. క్రేపర్ చచ్చినప్పుడు ఇంట్లో స్పాన్ అయ్యాను. ఇప్పుడు దీంట్లో అయితే నేను చచ్చిపోవాలి. చావకూడదు. మనం అసలే 3 షీపులను చంపు. ఇదేంటి ఎలా ఉంది? చంపేలా ఉంది గైస్ ఇది. కొంచెం కష్టపడితే మనం ఎక్కడ ఉన్నామో దొరికేస్తుంది. ఏంటి గైస్ ఇది? ఈ స్పైడర్ మనం చంపేస్తుంది. ఏదో తిన్నాం గైస్ గట్టిగా. ఇక్కడ ఉంటే వీళ్ళు మనతో ఆడేసుకుంటారు గైస్. మనం కాసేపు నీళ్ళల్లో ఉన్నాం. ఏ గైస్ స్కెల్టన్ గైస్ తినేస్తున్నాం దెబ్బ. సచ్చ మొత్తం అన్నీ పోయాయి. ఏంటి గైస్ ఇది? పడుకున్నాం. ఇంకేం చేస్తాం గైస్? నాకు చాలా చిరాగ్గా ఉంది గైస్ ఈ టైంలో. అసలు క్రేపర్ చేతిలో చచ్చిపోవడం ఏంటి గైస్? ఎంటర్ మ్యాన్. గైస్ క్రేపర్ ఉంది గైస్ ఇక్కడ. మనం వీలైనంత దూరంగా పారిపోవాలి ఇలాంటి టైంలో. క్రేపర్ ఎక్కడే ఉంది. దొరికితే వస్తాం గైస్. ఇక్కడ 2 షీపులు ఉన్నాయి. నాకు బాగుంది. ఇక్కడ ఉండి షీపులను చంపుతూ కూర్చుందాం. మనకు అదే పని ఇప్పుడు. గైస్ ఏదో మనం కొట్టింది గైస్ గట్టిగా. క్రేపరే, ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద పడింది కదా. ఓకే గైస్, దీన్ని అయితే ఇన్వెంటరీలో పెట్టేద్దాం. మనకైతే హార్ట్స్ ఏం నష్టం జరగలేదు గైస్. ఓకే, చికెన్స్ అయితే అక్కడ ఉన్నాయి. చిక్స్ అంతే గైస్. లాస్ట్ షీప్ కూడా దొరికేసింది మన 3వ బెడ్ కోసం. యారో ఉంది ఇక్కడ. నాలుగు షీప్లు. ఇప్పుడు చెట్లు కొట్టాలి గైస్. చెట్లు ఎక్కడున్నాయి? గైస్ అయిపోయింది అనుకున్నాం గైస్ ఫస్ట్ది, బట్ అవ్వలేదు. లాగ్ అయితే కలెక్ట్ చేసాం. ఇప్పుడు మనకి ప్లాంక్స్ కావాలి, ప్లస్ బేసిక్ టూల్స్ని క్రాఫ్ట్ చేయాలి. మొత్తం గోల. ఇదంతా కాకుండా చచ్చిపోతేనో ఇవి పోకుండా ఉంటే వద్దు గైస్. ఎలాగైనా మనం నెక్కుదాం. ఐ మీన్ ఈ 4 అంటే 24 వస్తాయి మనకి సరిగ్గా. నేనేం చేస్తాను ఫస్ట్ అయితేను ఇప్పుడైతే క్రాఫ్ట్ చేద్దాం. ఇప్పుడు చిన్న ఇక్కడ పెట్టి ఇంట్లో క్రాఫ్ట్ చేద్దాం అసలు అయినవి. ఓకే గైస్, సర్చ్ బార్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకు కావాల్సిన యాక్స్ స్టిక్స్ కావాలా? యాక్స్ కొడితే స్టిక్స్ వచ్చేస్తాయి. ఓకే తీసుకుందాం. ఇప్పుడు స్వార్డ్ ఒకటి అండ్ యాక్స్ ఒకటి అండ్ పికాక్స్ ఇక్కడ ఉంది. పికాక్స్ డైమండ్ అన్నీ ఉన్నాయి కానీ వుడ్ లేదు. పికాక్స్ ఒకటి చేసుకున్నాం. ఇన్వెంటరీ ఓపెన్ చేసి ఈ బాణాన్ని, ఈ బ్యాట్ అని,
దీన్ని ఈ లాక్ని అన్నింటినీ పెట్టేసి సైలెంట్గా యాక్స్తో దీన్ని తీసేసి మన ఇంటి దగ్గరికి వచ్చేసి ఈ రెండో బ్యాట్ని ఇక్కడ వేసేద్దాం. ఈ రెండో బ్యాట్ ఇన్వెంటరీలో పెట్టేసాం కదా, అనవసరంగా పెట్టేట్టున్నాం. ఏంటి గైస్ ఇది అవ్వట్లేదు, ఏంటి గైస్ ఇది అవ్వట్లేదు. ఓకే గైస్, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఈ గేమ్ని.